అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకో మాట కూడా అన్నారు. వర్మ యొక్క రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది, రేపు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ అయిపోతారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఉంది, వీళ్ళకి ఇంకో నియోజకవర్గం, అట్లా కాదు. నరేంద్ర మోదీ గారు గాంధీనగర్ నుంచి వారణాసి అక్కడ చేశారు, గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ యూపీలో అటాచ్ చేశారు. అది ఉంటుందండి. ఎందుకంటే రాజకీయాలలో రేపు ఏ నియోజకవర్గం ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడు ఈరోజు ఎన్నికలు ఇంకా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటాయి. చెప్తాను ప్రసాద్ గారు, ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం చెప్తాను. అదే చెప్తున్నా. ఇప్పుడు ఎట్లా అంటే లోకేష్ గారికి మంగళగిరికి ఏ విధమైన సంబంధం లేదు. ఇప్పటివరకు ఏంటండి, ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవలేదు. ఎందుకంటే అక్కడ గెలవకుండా మళ్ళీ లోకేష్ గారు స్వయంగా ఓడిపోయినా కానీ పట్టుదలతో ఆ నియోజకవర్గం తన అడ్డగా మార్చుకున్నారు. అలా చేసుకున్నారు. వర్మ గారు కూడా, వర్మ గారు పరా వ్యక్తి కాదండి. ప్రసాద్ గారు వినండి, ప్రసాద్ గారు వర్మ గారు ప్రసాద్ గారు ఇక్కడ ఏనండి, పవన్ కళ్యాణ్ గారు అడ్డనే కావచ్చు, అది లెట్ ఇట్ బి. వర్మ గారు పరా వ్యక్తి కాదు కదా, వర్మ గారు మా మనిషి, ఇంకా ఆయన అనుభవం ఉన్న నాయకుడు. ఏం చేస్తారు, మేబీ ఇంకో నియోజకవర్గం చూస్తారు, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకో నియోజకవర్గం ఎత్తుకుంటారు. అది ఇప్పుడే కాదు, రానున్న కాలంలో 4 సంవత్సరాల తర్వాత వచ్చే విషయానికి ఇప్పుడేం చేస్తారన్నది కదా, ఇప్పుడు జరుగుతుంది కదా. కాదు ఓకే, ఎవరి నియోజకవర్గం ఏమున్నది లేండి, ఆయన ఆదరించారు, అద్భుతమైన మెజారిటీతో గెలిచారు, ఓకే ఆయన అడ్డా అయ్యింది, అది ఎవరో కాదనలేదు. కానీ అనవసరమైనవి పెరుగుతున్నాయి కదా, అది మంచిది కాదు, మంచిది కాదని. వర్మ గారు ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఇవన్నీ పనికిరాని పనులు చేస్తుండే. సురేష్ ఏంటి మీరే చిచ్చు పెడుతున్నారా? మీకేమైనా సంబంధం ఉందా ఈ ఇష్యూలో? ఒక నిమిషం, ఈ ఇష్యూలో ఏమైనా సంబంధం ఉందా సురేష్? మీరే చిచ్చు పెడుతున్నారట, మీరే కావాలని చెప్పి ఏవేవో చేస్తున్నారట. కాదు వర్మ సార్, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు వర్మ గారికి పోట్లు పొడుస్తుంటే మాదేముంది? వర్మ గారు చెప్పారా? వర్మ గారు తన నోటితో చెప్పారా నా పోట్లు పోల్చారని చెప్పారా? సత్తా లేదు, ఒక పెద్ద మనిషి తగ్గించుకున్నాం, చిన్న పని కాదు అది. పెద్ద మనిషి, ఆయన ఒక పెద్ద మనిషి, ఒక గురువుగా గౌరవిస్తారు ఆయన, దాంట్లో ఏముంది? నేను తగ్గి ఉంటా, ఆయన గురువుగా భావిస్తా, ఆయనతో నేను చాలా నేర్చుకుంటున్నాను, ఇంకా రాజకీయాలు ఇంకా నాకు అనుభవం అవసరం అని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు కదా చంద్రబాబు గారి దగ్గర. పిఠాపురం వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమో నా గెలుపుని మీ చేతిలో పెడుతున్నానండి అని చెప్పి ఆయన చేతిలో చేసి మాట తీసుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే పిఠాపురంలో వర్మ చాలా త్యాగం చేశాడు, ఈ యొక్క క్షత్రియ సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేపు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇచ్చి వాళ్ళని శాసన సభకు కాదు శాసన మండలికి తీసుకెళ్తాం.